లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు రెండు నాల్కల ధోరణితో ద్వంద్వ వైఖరితో ఉన్నాయన్న దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 73% మంది అవునని, 27% మంది కాదన్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ మల్లాది విష్ణు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకు అందుబాటులో ఉన్నారు. ఇక శ్రీ మురళీకృష్ణ గారు, ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం నేత, మొన్ననే ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా చేసి వచ్చారు. ఇక శ్రీ దిలీప్ కుమార్ గారు, బీజేపీ ఉపాధ్యక్షులు, శ్రీ శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి మాజీ సభ్యులు కూడా వారు, శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, ఉద్యోగుల సంఘం, గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షులు, టీఆర్ఎస్ శాసనసభ్యులు, మహబూబ్నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీనియర్ నేత. ఇక తెలంగాణ ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా తిరుపతిలో ప్రత్యేక హోదా కోసం ఆత్మాహుతి యత్నం చేసుకున్న మునికోటి మరణించడం విషాదంగా మారింది. వారి మృతికి అందరూ నివాళి అర్పిస్తున్నారు. అయితే ఇది రాజకీయ వివాదంగా కూడా ఇప్పటికే మారిపోయింది. భావోద్రేకమైనటువంటి ఉపన్యాసాలు చేయటం వల్ల, రెచ్చగొట్టడం వల్లే, కాంగ్రెస్ నేతలు రెచ్చగొట్టడం వల్లే మునికోటి ఆత్మహత్య చేసుకున్నాడంటూ తెలుగుదేశం పార్టీ ఎదురుదాడి చేయటం ఆరంభించింది. కాగా బీజేపీ, టీడీపీలే దీనికి బాధ్యత వహించాలని కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్లు మాట్లాడుతున్నాయి. దిగ్విజయ్ సింగ్ ఏకంగా ఢిల్లీ నుంచి కూడా ఈ రకమైన ప్రకటన ఇచ్చారు. ముందుగా మల్లాది విష్ణు గారు చెప్పండి, మీ మీదే కేసులు పెట్టాలి ఈ పరిణామం, ఈ మునికోటి మరణానికి సంబంధించి అని వారు చాలా గట్టిగా వాదిస్తున్నారు టీడీపీ నేతలు పలువురు. మీరేం సమాధానం చెబుతారు? ఈ తాజా పరిణామం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాట్లాడలేనని చెబుతున్నారు. మరి వీటి మీద మీ కామెంట్ ఏమిటి? సార్, ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా అంశము గత సంవత్సర కాలంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ, ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటల యొక్క ప్రభావం కానీ, తర్వాత ఎన్నికలైన తర్వాత ఈ రెండు ప్రభుత్వాల్లో, ఈ రెండు పార్టీల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఏ విధంగా రకరకాలైనటువంటి ప్రకటనలు చేశారో చూసాము. ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము, ఆ మంత్రులు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ కానీ, మన సంబంధించిన నిర్మలా సీతారామన్ గారు, వెంకయ్య నాయుడు గారు ఒక రకంగా ఇష్టానుసారం అన్నమాట. అది చేయలేము అని చెప్పని వారందరూ కూడా డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా రకరకాలైనటువంటి ప్రకటనలు చేయడం మూలంగానే ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రత్యేక హోదా అంశము ఒక సెంటిమెంట్ కింద మారిపోయింది. దీని సాధ్యాసాధ్యాలని ఆ రోజు పార్లమెంటులో సీనియర్ పార్లమెంటరీ అయినటువంటి వెంకయ్య నాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు మేము ఇస్తామని చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే వీరు మాట్లాడినటువంటి మాటలు కానీ, ఎన్నికల ముందు అదే తిరుపతిలో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదుకుంటామో అని చెప్పినటువంటి మాటలు కానీ, ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యం కాకుండా పోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత సంవత్సర కాలంగా మేము కోటి సంతకాలని చెప్పని, ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పని ఇవ్వడం మూలంగా విభజన బిల్లులో ఉన్నటువంటి లాభాలన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. కనీసము ఒక రకమైనటువంటి కలెక్టివ్ అయినటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా నాయకుల్లో ఐక్యత లేకుండా, సఖ్యత లేకుండా మాట్లాడుతూ ఉంటే ప్యాకేజ్ ఇస్తామంటారు, రాదంటారు, లేకపోతే చేయలేమంటారు, లేదా ఎంపీలందరూ కేంద్రంతో ఘర్షణ పడొద్దంటారు. ఇలా రకరకాలుగా చేసి గందరగోళం చేసింది ఈ రెండు పార్టీలు. పైగా మా మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నాయి. ఎప్పుడో విభజన బిల్లు అన్ని పార్టీలు సహకరించిన తర్వాత రాష్ట్రానికి ఒక పక్క ఉద్యమం జరుగుతోంది 11 సంవత్సరాల నుంచి. అన్ని పార్టీలుగా ఉత్తరం ఇచ్చారు. ఈరోజు మా మీద ఎదురుదాడి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ప్లేనరీ సమావేశాలు జరిగి ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి ఉత్తరాలు ఇచ్చారు. ఉత్తరాలు ఇచ్చిన తర్వాత నిన్నగాక మొన్న మహబూబ్ నగరు, కరీంనగర్, లేకపోతే పాలమూరు పోయిన తర్వాత రాష్ట్ర విభజనకి, తెలంగాణ ఏర్పాటుకి మేమే కారణమని చెప్పినటువంటి పెద్ద మనుషులందరూ కూడా ఈ రోజున ఏ ముఖం పెట్టుకుని మా మీద దాడి చేస్తారు? కాంగ్రెసే విభజన కారణం అని చెప్పి మా మీద దాడి చేయడంతో పాటు ఈ రోజున కూడా అన్ని విషయాలు కాంగ్రెసే కారణం అని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మునుకోటి హత్యాయత్నం చేసి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇలా ఎవరు కూడా చేయకూడదని కూడా మనం అందరం కూడా కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ శ్రీనివాసాచారి అలాంటి వ్యక్తులు మరణించారు, ఇక్కడేమో మునుకోటి లాంటి వ్యక్తులు మరణించారు. ఈ మరణాలకి గతంలో
చెప్పినది అమలు చేయట్లేదు అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజున మంత్రులందరూ కూడా మేము కేంద్రం మీద ఒత్తిడి తెస్తాము, లేకపోతే కేంద్రాన్ని నిలదీస్తాము, ప్రశ్నిస్తాము, మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఒక్క మాట కూడా చెప్పకుండా ఒక పక్క చనిపోయి శవం అక్కడ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి చేయాలి అని చెప్పని శవ రాజకీయాలు చేస్తారు. మేమే చంద్రబాబు నాయుడు గారు కారణం ఈ చనిపోవడానికి చెప్పలేదు ఎక్కడ కూడా. ఎందుకంత ఉలిక్కి పడతారు? ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని, ప్రజల యొక్క గౌరవాన్ని పెంచుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది సరైనటువంటిది కాదు. జరిగిన సంఘటనల్ని, ప్రజల యొక్క అభిప్రాయాల్ని, ఆకాంక్షల్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురామని చెప్పని మేము పదే పదే కోరుతాము. అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మన దిగ్విజయ్ సింగ్ గారు కానీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ కానీ, రాహుల్ గాంధీ గారు అందరూ కూడా ఈ కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం కోసమే చేస్తాను. ఆ విధంగా ఆలోచన చేయాలి తప్ప మా మీద ఎదురుదాడి చేస్తుంటే ప్రజలందరూ నవ్విపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఈ సందర్భంలో మాట్లాడలేకపోతున్నాను అంటున్నారు. ఆయన తర్వాత మాట్లాడతారంటారా ఈ లెక్కన? అంటే సార్, పవన్ కళ్యాణ్ గారిని మనం ఆయన మాటల్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే ఇలా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి తరుణంలో ఆయన మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి దీన్ని మళ్ళీ ఏదో పెద్ద ఒక మానసికమైనటువంటి దీని పరిస్థితి యువకులందరూ కూడా మరింతగా ఇదయ్యి అలాంటి కార్యక్రమాలకి ఏమైనా దోహదపడుతుందా అని చెప్పి ఆయన ఆ ఉద్దేశంలో మాట్లాడినట్టుగా నేనైతే అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అవసరమైనటువంటి వేదికల మీద ప్రత్యేక హోదా కోసం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా మాట్లాడతారని చెప్పి పాజిటివ్గా నేను ఆలోచిస్తా ఉన్నాను ఆయన గురించి. రైట్. మురళీకృష్ణ గారు, మీరు ధర్నా కూడా తీసుకొచ్చారు. ఎవరు బాధ్యులు, ఎవరు కాదు, మీరేమనుకుంటున్నారు? మీరంటే ఇక్కడ మీ అభిప్రాయం ఏంటి ఫస్ట్ చెప్పండి. అంటే యాక్చువల్గా ఆ రోజు యాక్ట్ అనేది మనం ఏ విధంగా పాస్ అయింది, హడావుడిగా పాస్ చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విభజనకు అనేది ఆ రోజు చేయాలి అనుకున్నప్పుడు ఈ ప్రాంతానికి జరిగే నష్టాన్ని ఇప్పుడు కొంతమంది ఇక్కడ కింద లెవెల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కొంతమంది వ్యతిరేకించిన మాట వాస్తవం. కానీ హై లెవెల్లో ఎవరైతే హైకమాండ్ కొమ్ము కాశారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి 100% ఈ విభజన జరుగుతుంది అని తెలిసినప్పుడు మరి ఇట్లాంటి నిర్ణయాలు ఆ రోజే ఈ యాక్ట్లో ఇప్పుడు ఏంది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్న యాక్ట్లో పెట్టలేదు అన్నారు. మరి ఆ యాక్ట్లో పెట్టడానికి ప్రయత్నం అనేది చేయలేకపోయారు. అక్కడ ఎవరైతే కోర్ కమిటీలో సోనియా గాంధీ గారికి దగ్గరగా ఉన్నారో వాళ్ళందరూ చెప్పి మరి ఆ రోజు పెట్టించుకోవాల్సింది. ఆ రోజు పార్లమెంట్లో ఈ యాక్ట్ పెట్టిన రోజు కూడా బీజేపీ నాయకులు ఏదైతే వెంకయ్యనాయుడు గారిని కానీ అరుణ్ జైట్లీ కానీ దీని మీద మా డిస్కషన్ చేసినప్పుడు కూడా ఈ స్పెషల్ స్టేటస్ అనేది 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉండాలి, 15 ఏళ్ళు ఉండాలని కూడా ఆ రోజు వాదనలు చేసినటువంటి నాయకులు మరి ఈ రోజుకి వచ్చేసరికి మరి బీజేపీ ప్రభుత్వం ఆ రోజు యాక్ట్లో పెట్టలేదని మాట్లాడటం అనేది సమంజసం కాదు. మరి ఆ రోజు రాజ్యసభలో మాట్లాడితే ప్రైమ్ మినిస్టర్ హోదాలో చెప్పారు సరిపోతుంది అన్నట్లుగా చెప్పారు. సరే, ఇక్కడికి వచ్చేసరికి మేము ఉద్యోగ సంఘాలు కానీ మామూలు వేరే రాజకీయ పార్టీలు కానీ రాష్ట్ర విభజన వద్దు మీకు ఏం కావాలని అడిగినా కూడా కేంద్రం మేము చాలాసార్లు ఆజాద్ గారిని అక్కడ కలవటం జరిగింది. ఆయన కూడా మీకు ఏం కావాలో చెప్పండి అంటే మాకు రాష్ట్ర సమైక్యంగా ఉంచమని అడుగుతూ వచ్చాను తప్పితే మీరంతా రాజకీయ నాయకులు ట్రాప్ లో పడ్డారా? మేమేం పడలేదు, మేము సపరేట్ గా చేసాం. మీరు ఎట్లా చేస్తారు? మీరు ఓ పక్క డివిజన్ అయిపోతుందని తెలిసిన తర్వాత కూడా కొన్ని రాజకీయ పార్టీలు మీరే చెబుతున్నారు విభజన లేఖ ఇచ్చిన పార్టీలు మళ్ళీ అక్కడికి వెళ్ళి వ్యక్తులుగా సమైక్యం అంటున్నారు. అన్ని పార్టీలు, ఒక పార్టీ అని కాదు. అలాంటి సందర్భంలో మీరు మీ పాత్రని ఎట్లా పోషించారు? ఇప్పుడు కూడా అట్లాగే మీరేమన్నా రాజకీయ పార్టీలు ట్రాప్ లో పడి వ్యవహారం చేయాల్సిన పరిస్థితి వస్తుందా, లేదు ఇండిపెండెంట్ గానే నిజాయితీగానే ప్రజలకు తరఫున మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఆ రోజు వాస్తవంగా మేము ఉద్యోగస్తులుగా అది కూడా ప్రత్యేకంగా మేము సెక్రటరియట్ వరకు సపరేట్ చేసాం. ఏ రాజకీయ నాయకులతో కలిసి కానీ ఏ వేరే మామూలు బయట జేఏసీతో కానీ మేము మా ఒక్కడికి మేము సెక్రటరియట్లో ఇండివిజువల్గా చేసి ఢిల్లీ స్థాయి వరకు కూడా 10-15 సార్లు వెళ్ళి కేంద్ర మంత్రులు అందరినీ కలిసాం. కాకపోతే మాకు అప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట ఏంటంటే మేము చివరి వరకు మీకెందుకు, మేము చివరికి పార్లమెంట్లో ఒక నాయకుడు చెప్పాడు కాగితాలు చించేసైనా ఒకసారి 2 సార్లు కాగితాలు చించితే 3వసారికి ఆ సమావేశాల్లో యాక్ట్ పెట్టడానికి ఉండదు, నెక్స్ట్ సమావేశాలకు పోస్ట్ పోన్ అవుతే ఆటోమేటిక్ ఇది లాస్ట్ సమావేశాలు కాబట్టి ఇక ఆ సమస్య ఉండదు అంటే మేము నిజమే నమ్మాము. కుమార్ గారు చెప్పారు, స్పష్టంగా చెప్పాడు. నేను నా రాజకీయ జీవితంలో ఏ రోజున కూడా నేను పార్లమెంట్ లో సస్పెండ్ కాలేదు, నేను పార్లమెంట్ లో అటెండ్ కాకుండా ఒక్క రోజు కూడా ఉండలేదు. అలాంటిది నేను ఈ రోజు ఖచ్చితంగా ఆ రోజు సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయ్యామంటే నేను ఈ రాష్ట్రం కోసం అయ్యాను కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆపుతామని చెబితే మేము ఆ భ్రమలో ఆగుద్ది కావాలనుకున్నాను తప్పితే ఈ విధంగా జరుగుద్దని అనుకుంటే ఆ రోజే
నాయకులు కొంతమంది కేంద్ర మంత్రులు చెప్పారు ఇది విభజన ఖచ్చితంగా అయిపోయేట్టుంది, మీకు కావాల్సినవి అడిగితే మీరు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెబితే మనం వాళ్ళ మీద బురద తీశారు కదా, అట్లా చెప్పి అన్న ప్రయత్నం చేసిన వాళ్ళ మీద తట్టి బురద తీశారు కదా. వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏంటంటే ఒకసారి ఒప్పుకుంటే కదా అయిపోతుంది అని మన డిమాండ్ పెట్టామంటే దానికి ఒప్పుకున్నట్లు అవుతుంది అనే ఉద్దేశంతో ఆ డిమాండ్ పెట్టకుండా ముందుకెళ్ళడం జరిగింది. అంటే అక్కడ మీ అంటే ఉద్యోగ నాయకులుగా ముందు విభజన లేఖలు ఇచ్చిన లెటర్ ఇచ్చిన వాళ్ళని మీరు విత్డ్రా చేసుకోండి అని అన్నట్టు అడగలేదు కదా మీరు ఎవరు? లేదు కాంగ్రెస్ వాళ్ళని కూడా కానీ తెలుగుదేశం వాళ్ళని కానీ వైసీపీ వాళ్ళని కానీ మీరు ఎవరైనా అడిగారా? అడగకుండా వాళ్ళు ఏం చెప్తే చేశారా? అట్లా వాళ్ళతోటిగా మేము ఎప్పుడు వెళ్ళా. పార్టీ మీరు అది అడిగి ఉండాలి కదా. సమైక్య ఉద్యమం చేశారు, బాగానే ఉంది. సమైక్య ఉద్యమం చేసిన వాళ్ళు లేఖలు ఇచ్చిన వాళ్ళు మీరు ఎట్లా అని మీరు ఒక మాట అడగాలి కదా. అప్పుడు నిజంగా మీ అందరికి చిత్తశుద్ధితోటి వాళ్ళని అడగటం జరిగింది. లేఖలు విత్డ్రా చేసుకోండి అని అడిగారు. మేము చంద్రబాబు నాయుడు గారిని అడిగాము, జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాం, మా సెక్రటరియట్ అసోసియేషన్ వారికి అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ మేజర్ రోల్ దాంట్లో మేము మా మీద బురద జల్లుతుంటే మేమేదో చెప్పామని చెప్తే మేము మనస్ఫూర్తిగా ఇచ్చింది కాదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాదు మీరు నిలదీయాలిగా, మీ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఓ పక్కన అధిష్టానం విభజన అంటే మీరు సమైక్యం ఎట్లా అంటారా అని మీరు ఎంపీలను అడగాలి కదా. మీరు మొత్తం పార్టీకి రాజీనామా చేయడం బయటకు వచ్చేయాలి కదా. అట్లా ఏం చేయలేదు కదా. అట్లా తెలుగుదేశం వాళ్ళని కూడా మీరు నిలదీయాలి కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని నిలదీయాలి కదా. ఆ రోజు మేము అందరిని అడిగింది కూడా అదే సార్, రిజైన్ చేసి బయటకు రండి, లాస్ట్ టైం మీరు రిజైన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం వెనక దక్కింది కాబట్టి ఇప్పుడు కూడా వస్తుంది అని చెప్పి మేము అడగటం జరిగింది. కానీ ఆ రోజున వాళ్ళు కాదు మేము ఆ పార్లమెంట్ లో ఉంటేనే మీకు న్యాయం జరుగుద్ది, మీకు తెలియదు, మేము పార్లమెంట్ లో ఉంటే అడ్డుకోగలుగుతామని చెప్పి చెప్పడం వస్తే మేము వాళ్ళ మాట నమ్మి ముందర పోయాం. ఇప్పుడు నమ్ముతున్నారు ప్రత్యేక హోదా వస్తుంది. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకల కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి గనక ఆ రోజు చెప్పిన మాటల మీద చిత్తశుద్ధి గనక ఉంటే ప్రత్యేక హోదా అని పేరు ఎందుకు? ఆ పేరు లేకపోయినా ఆ రకంగా సహాయం ఏ రకంగానే చేయొచ్చు. ఏ రకమైన ట్యాక్సుల్లో కానీ గ్రాంట్లో కానీ ఫండ్స్ లో రిలీజ్ చేయడంలో కానీ స్పెషల్ గా తీసుకొని ఆ ప్రత్యేక హోదా వల్ల మనకి బెనిఫిట్స్ వస్తాయో దాన్ని అంటే 100% ఫుల్ఫిల్ చేయలేదు. చెప్పాం మీటింగ్ లో చెప్పాం. అంటే మెల్లగా అటు మీరు మీ వైఖరి మార్చుకోవటం కాదు. ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారు, 18 రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు, 16 రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు అంటున్నారు. మీకు వాస్తవంగా ఇప్పుడు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మరి ఎవరు ఒప్పుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన చేయాలనుకుంది. ఆ రోజు బీజేపీ ప్రభుత్వం దానికి సపోర్ట్ చేసింది, తలుపులు వేసుకొని యాక్ట్ చేశారు. మరి అలాంటిది ఇప్పుడు వారి పేరు చెప్తున్నారు, ఇంకో పేరు పెట్టండి దాని ప్రత్యేక హోదా అంటే దాని కంపల్సరీ కొండ ప్రాంతం ఉండాలి, లేదంటే పరాయి దేశం సరిహద్దు. మొత్తం ప్రక్రియలో ఎవరు తప్పు అనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత తప్పు ఉందో బీజేపీది కూడా అంతే తప్పు ఉంది. ఆ రోజు చిన్న రాష్ట్రాలకి మేము మద్దతు ఇవ్వాలి, మీరు ఎన్నన్నా చెప్పండి రాష్ట్ర విభజన జరుగుతుందని వెంకయ్యనాయుడు గారు స్పష్టంగా చెప్పారు. కాబట్టి మీకు ఎలాంటి నష్టం జరగకుండా ఆంధ్రప్రదేశ్కి జరిగిన నష్టాన్ని అంతా పూడించే బాధ్యత మా పార్టీ మీద ఉందని స్పష్టంగా చెప్పారు. మరి వాళ్ళు చూస్తుంటేనే ఆ రోజు యాక్ట్లో లేదని మరి వాళ్ళు అంటాం, మరి ఎంతవరకు సబబు అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఆ రోజు మీకు ఎలాంటి లోటు లేకుండా అంటే వాళ్ళకి ఆ రోజే ధీమాగా ఉన్నారు బీజేపీ వాళ్ళు, మేము అధికారంలోకి వస్తామని. మేము అధికారంలోకి వస్తామని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయదలుచుకున్నప్పుడు అదేదో వాళ్ళు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ లో చేస్తుంటే వాళ్ళు చేసిన తప్పులు ఈ 4 సంవత్సరాల్లో ఈ నష్టం చేశామనేది కాంగ్రెస్ యాక్ట్ చేసి ఆ 4 సంవత్సరాల్లో వాళ్ళు ఏదన్నా కొంత సహాయం చేయడానికి అవకాశం ఉండేది. వాళ్ళు ఇంటికి వెళ్తున్నామని తెలిసి లాస్ట్ మినిట్ లో ఏదో హడావుడిగా మీరు మాట్లాడండి ఒక్క నిమిషం మాట్లాడదు, మీకంటే ఎక్కువ ఏంటి శ్రీనివాస్ గౌరి భలేవాళ్ళే మీరు. ఒక్క నిమిషం అంటే ఆయన కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి కదా అని నేను మీకు తెలిసిన విషయాలు ఏది ఏమంటారు? రైట్, ఒక్క నిమిషం. మాధవరెడ్డి గారు మైదుకూరు నుంచి. మాధవరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే, మాట్లాడండి. ఈ ప్రత్యేక హోదా విషయంలో మా ఆంధ్ర నాయకులు ఇంకా మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారు. ఒక పార్టీని కాదు, మొత్తం అన్ని పార్టీలు. ఆ రోజు విభజన సమయంలో ఈ పార్టీలన్నీ విభజన వద్దని ఎలా మోసం చేసినాయో సోనియా గాంధీ గారు అడిగారు. మామూలుగా పేపర్లు కూడా చూసాం, మీకేమన్నా రెవెన్యూ కావాలన్నా, హైదరాబాద్ లో రెవెన్యూ ఇంకా ఏమన్నా కావాలన్నా. వీళ్ళందరూ అప్పుడు ఏం చెప్తారు, మాకు వద్దు రాష్ట్రాన్ని విభజించవద్దు అనే మాట మాట్లాడినారు. కానీ ప్యాకేజీలు ఎవరేమో అడగలేరు. ఆ విధంగా అప్పుడు మోసపోయినా. ఇప్పుడు కూడా ప్రత్యేక ప్యాకేజీ అంటున్నారు. ప్రత్యేక ప్యాకేజీ నుంచి రాదు. ఇప్పుడు రాష్ట్ర రాజధాని ఉంది, రాజధానికి ఫండ్స్ కావాలి. ఆ విధంగా రాష్ట్రం రెవెన్యూ ఉంది, రెవెన్యూ తెచ్చుకోవాలి. అని ఇంకా ప్రత్యేక ప్యాకేజీ ఫెయిల్ చేశారు వాళ్ళు. ఎటువంటి ప్రశ్నలు రాదు. దాంట్లో వీళ్ళు అనవసరంగా మమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి ఇంకా నాశనం చేస్తున్నారు ఈ ప్రజలు. వీళ్ళందరూ ఒక పార్టీని కాదు సార్, మొత్తం అన్ని పార్టీలో. ఇంకొకటి, ఇప్పుడు అతను చనిపోయారు కదా, ఆ చనిపోయిన అబ్బాయికి మీరు ఎవరు కారణం అంటున్నారు? కారణం అనేదానికి ఫస్ట్ పాయింట్ కాంగ్రెస్. ఎందుకంటే ఆడ బిల్లులో చేర్చలేదు. బిల్లులో చేర్చకుండా వాళ్ళు ఏదో చేసి ఇప్పుడు మనం ఎంత చేసినామో అని చెప్పి వీళ్ళని అంటున్నారు.
రెండో పాయింట్ బీజేపీ కూడా ముద్దాయి. ఇప్పుడు బీజేపీ ఆ రోజు వెంకయ్యనాయుడు 10 వాళ్ళని ఆ రోజు ఆమెను మాట్లాడినాడు. అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట ఆయన. రెండో ముద్దాయి బీజేపీ. ఇంకోటి సార్, ఇప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ వీళ్ళు చేస్తున్నారు కదా ధర్నాలు ప్రత్యేక హోదా కావాలని. యాక్చువల్ అయితే వాళ్ళ మనసులో ప్రత్యేక హోదా ఇచ్చారనుకో ప్లస్ పాయింట్ ఎవరికి, బీజేపీకి, టీడీపీకి వస్తుంది ప్లస్ పాయింట్. కానీ వాళ్ళకి మైనస్ జరుగుతుంది, డ్యామేజ్ జరుగుతుంది ఓట్ల విషయంలో. కాబట్టి వాళ్ళు ప్రత్యేక హోదా చేస్తున్నా, ప్రత్యేక హోదా కావాలని ధర్నాలు చేస్తున్నారు. కానీ ప్రత్యేక హోదా రావద్దు వాళ్ళ మనసులో. వచ్చిందనుకో బీజేపీకి ప్లస్ పాయింట్, రాలేదనుకో వాళ్ళకి ప్లస్ పాయింట్, కాంగ్రెస్ టీడీపీకి మైనస్. రైట్, ఓకే. ఇప్పుడు మరి టీడీపీకి పర్వాలేదా, బాగానే ఉందా ఇప్పుడు పరిస్థితి? మీరు అన్ని పార్టీల గురించి చెప్పారు, టీడీపీ గురించి చెప్పరా? టీడీపీ గురించి చెప్పాలంటే టీడీపీ మాట వినే పరిస్థితి బీజేపీ లేదు. వీళ్ళు ఎంతసేపు ఉంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోవాలా నాయన అదో ఏదో అని టీడీపీ వాళ్ళు ఏం చేయాలి? టీడీపీ వాళ్ళు ఏం చేయాలి? టీడీపీ వాళ్ళు ఏం చేసి రాజీనామా చేసి బయటికి రావాలా చేత అయితే, లేదంటే అక్కడనే అందరినీ ఫండ్స్ తెచ్చుకోవాలా. రాజీనామా చేసి బయటకు వచ్చి ఏం వేస్ట్ సార్, ఒక్క రూపాయి కూడా రాదని నేను అనుకుంటున్నా. దయచేసి వాళ్ళు అట్లా ఏదో ఒకటి బతిమారుకుంటే అదే తెచ్చే మేము అనుకుంటున్నాం. అప్పుడు అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళని టీడీపీ నాయకులు చంద్రబాబు గారు వీళ్ళంతా దద్దమ్మలు అన్నారు కదా, మరి ఎంపీలందరినీ పర్వాలేదా? అప్పుడు ఆయన అనొచ్చు, వీళ్ళు ఎవరు అనుకుంటారు దద్దమ్మలే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సొంత పార్టీ. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. ఈ తాజా పరిణామాల మీద మీరు ఎట్లా స్పందిస్తారో? ఒక పక్క అక్కడ ఆత్మాహుతి జరిగిపోయింది, పాపం ఒక యువకుడు చనిపోయాడు. ఈ మరోవైపు ప్రత్యేక హోదా అంటూ ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఈ దీంట్లో ఎవరిది ఎంత బాధ్యత మీరేమంటారు? ఖచ్చితంగా ఇంతకుముందు మాధవరెడ్డి గారు చెప్పినట్టు అన్ని పార్టీలు కూడా బాధ్యతనే. సీమాంధ్రలో ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా బాధ్యత. మేము 30 రోజులు ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు అక్కడే ఉన్నాం. మధ్యలో కొద్ది రోజులు మురళీకృష్ణ గారు వచ్చారు, అశోక్ బాబు కూడా వచ్చారు. మురళీకృష్ణ గారికి అప్పట్లో సలహా ఇవ్వలేదా మీరు? అందరూ చెప్పాం ఖచ్చితంగా విడిపోతుంది, అసలు ఏం కావాలో ఇప్పుడే అడుక్కోవాలి. ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు వ్యాపారం చేస్తూ పార్ట్నర్షిప్లో ఉంటే కూడా విడిపోయేటప్పుడు ఎవరికి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఏమి అప్పులు ఉన్నాయి, లాభాలు ఏమున్నాయి, ఇంకేమన్నా ఉన్నాయా పంచుకుంటారు. పంచుకొని సంవత్సరం తర్వాత నేను ఆయనకు అప్పించినా మర్చిపోయినా అంటే ఎవరు కూడా ఒప్పుడు ఎట్లనో ఈరోజు కూడా ఈ పార్టీల పరిస్థితి కూడా అదే పరిస్థితి. మేము పదే చెప్తున్నాం ఖచ్చితంగా విడిపోతుంది, ఇప్పుడే మనం అడుక్కోవాలి. ఇప్పుడే మనం 2 రాష్ట్రాలకు ఏం కావాలో ప్రయోజనాలు, మనం పెట్టుబడులు ఇతర రాష్ట్రాల నుంచి ఏమైనా ప్యాకేజ్ ఇస్తారా, మన ఇండియా నుంచి ఏమైనా ప్యాకేజ్ ఇస్తారా, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తారా, లేకపోతే ఇంకేమైనా ఇన్సెంటివ్స్ ఇస్తారా, ఇండస్ట్రీస్కి ఏదైనా కొత్త పాలసీ పెడతారా, ఏం చేస్తారో ఇప్పుడే అడగాలంటే ఆ రోజు అందరూ కూడా ఒక నిమిషంలో ఇచ్చిన జడ్జిమెంట్ కాదు అది. లోక్సభలో తీర్మానాలు అయిపోయినాయి, తర్వాత బిల్ పాస్ అయింది, తర్వాత రాజ్యసభకు వచ్చింది, అక్కడ అవుతుంది, చర్చలు జరుగుతున్నాయి. లోక్సభలో అసలు ప్రత్యేక హోదా ఇప్పుడు కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తున్న వాళ్ళు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే లోక్సభలో ఉన్నప్పుడు అసలు ప్రత్యేక హోదా అంశమే ప్రస్తావనకు రాలా. మళ్ళీ వెనక్కి వెళ్తే బిల్లు అయిపోద్దని చెప్పి రాజ్యసభలో స్టేట్మెంట్. అంత అనుభవజ్ఞం ఉన్నటువంటి వాళ్ళు సరే 99% ఆపుతాం అనుకున్నా వాళ్ళ చేతిలో ఉంటుందా? మొత్తం సభ మొత్తం వాళ్ళ చేతిలో 200లో 100 మంది వాళ్ళు ఉన్నారు అనుకోండి, 100 మంది మేమే ఉన్నా ఆపుతాం అనేటువంటిది అది ఉండాలి. ఉన్నటువంటి కెపాసిటీ ఏంది, వాళ్ళకు ఉన్నటువంటి బలం ఏంది, డబ్బులు ఉండొచ్చు, లేకపోతే ఆ మేనేజ్ చేసే కెపాసిటీ ఉండొచ్చు, ఆ మేనేజ్ చేయడానికి వీలవుతుందా కాదా? ఒకవేళ కానప్పుడు 1% అయినా మనం దీన్ని అడగాలి కదా, ఒక మాట అడగాలని ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అనడంలో తప్పేం అసలు తప్పు లేదు, వాళ్ళది ఏం తప్పులేదు. వాళ్ళు సోనియా గాంధీ గారు కూడా ఆ రోజు ఈరోజు ఎట్లయితే అక్కడ ఉన్నటువంటి మునికోటి గారు చనిపోయిండో అలాంటివి వందల కొద్ది వేల కొద్ది చనిపోతా ఉంటే ఆమె చెల్లించిపోయి దీనికి పులి స్టాప్ పడాలి, 2 రాష్ట్రాలకు పులి స్టాప్ పడాలి, 2 రాష్ట్రాలను కూడా డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఆమె మీకు ఏం కావాలని పదే అడిగింది. ఎవరైతే ఆమె దగ్గరకు పోయినరో బయట ఏమేమి ప్రగల్భాలు పలికినరో పేపర్లో అది వేరే, లోపలికి పోయి మాట్లాడేటప్పుడు మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారము ఆమె క్లియర్గా అది కాదు మీరు చెప్పండి, మీరు రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలో ఉన్నప్పుడు వారు కూడా రాష్ట్రం ఇవ్వాలని చెప్పడం జరిగింది. అన్ని పార్టీలు ఇంటర్నల్గా చెప్పినాయి. అసలు మీకు ఏం కావాలో చెప్పండి, మీకు ఏం కావాలంటే నేను చేస్తా అని అన్నప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడారో వాళ్ళ విజ్ఞతగా వదిలాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఆమె దగ్గర చెప్పలేదు, బయట చెప్పలేదు. మేము ఆపుతున్నాం అని చెప్పి ప్రజలను మోసం చేయడం జరిగింది. ఈ రోజు అందరూ నీవు తప్పు, నీ తప్పు, నేను ముందుండాలి, నేను ముందుండాలి రాజకీయ లబ్ధి గురించి ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి తప్ప నిజంగా చిత్తశుద్ధితో ఇది కావాలా అనేటువంటి పరిస్థితులు వారు మాధవరెడ్డి గారు క్లియర్గా చెప్పారు. ఆయన ఇప్పుడు ఒకవేళ ఇచ్చిరనుకో క్రెడిట్ పోతుంది కదా అనేటువంటి భయం ఉంటుంది. చేయొద్దు, క్రెడిట్ సంఖ్య తెచ్చుకోమనండి, ఇచ్చి తెచ్చుకోమనండి, ఎవరొద్దంటారు? ఒక్కటి సార్ ఈరోజు మేము అడుగుతున్నాం. మొన్న ఢిల్లీలో ధర్నాకు వచ్చినప్పుడు కూడా మా సోదరులు కలిసినప్పుడు అంటే మేము కూడా ధర్నా చేస్తాం భయ్, మీకు ఇవ్వాలి మాకు కూడా ఇవ్వాలి, ఇద్దరికి ఒకటి. ఇప్పుడు మేము రాష్ట్రం పార్లమెంట్ లో మీ తెలంగాణ కానీ లేదు కదా,
అట్లేం లేదు. తెలంగాణకి అనౌన్స్ చేయలేదు కదా. ఇచ్చిరనుకో మీకేం నష్టమా? ఇస్తే నష్టం కాదు, ఉంటే అది అడిగితే తప్పు కాదు, కానీ ఖచ్చితంగా ఇవ్వాలనేది గారు. ఇప్పుడు మేము విడిపోవాలని పోరాటం చేసేది మేము, కలిసి ఉండాలి అనేది వాళ్ళు. విడిపోవాలని ఎందుకు అనుకుంటారు? లాభం వస్తే విడిపోవాలనుకుంటారా? బాధ కలుగుతానో నష్టమో ఏదో ఆర్థికం ఒకటే, ఆర్థికమైన అంశాలు ఒకటే కాదు, అన్ని రకాలుగా ఆత్మగౌరవం ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు. ఈ అవమానాలు అణచివేతల మధ్యన ఉద్యమాలు పుట్టుకొస్తాయి ఎప్పటికైనా కానీ, ఈ రోజు కానీ రేపు కానీ ఎప్పటికైనా కూడా. అలాంటి పరిస్థితుల్లో రకరకాల కారణాల వల్ల మేము నష్టపోయినాం అనేటువంటి భావనతో మేము అడిగినాం. వాళ్ళు నిజంగా నష్టపోయినటువంటి భావన వాళ్ళకి కలిగింటే సరే ఇద్దరు విడిపోదాం అనుకుంటాం, వాళ్ళకి ఆ భావన లేదు ఆ రోజు. అవును, ఇప్పుడు దీంట్లో నష్టపోయినామనే విడిపోయినప్పుడు నష్టపోయిన కూడా సాయం చేయాలి కదా. లాభపడ్డామని ఇన్నేళ్ళు అనుభవించిన వాళ్ళకి మళ్ళీ సాయం చేస్తే ఎట్లా అనేది ఆ రోజు అన్నాం. ఇప్పుడు బాధ్యత ఎవరిది? బీజేపీదా, టీడీపీదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ దా, ఎవరు? అన్ని పార్టీలది బాధ్యత. కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు అధికారం ఉన్నటువంటి పార్టీకి బాధ్యత. ఆ రోజు అడిగిండొచ్చు, అడగకపోయి ఉండొచ్చు, వాస్తవంలో ఉండొచ్చు, లేకపోవచ్చు, అవన్నీ పక్కకు పెట్టి రాష్ట్రం కావాలి అని కోరుకున్న దానిలో భారతీయ జనతా పార్టీ కూడా ముఖ్య నాయకులందరూ కూడా ఉన్నారు. 100 రోజులు ఇస్తామని కదా వాళ్ళు. అంతకుముందు కాకినాడ తీర్మానం కూడా తెలుసు. ఆ తర్వాత ఎన్నికకి పోయి మళ్ళీ వచ్చినా ఈ రోజు 2 రాష్ట్రాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కొంతవరకు సోనియా గాంధీ గారు, మరి ఈ మా కేసీఆర్ గారు అమని ఆదేశించి మొదలుకుంటే అనేక ఉద్యమాలను చెల్లించిపోయి మేము చేయాలి, ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, 2 స్టాప్ మంచి ఉద్యమంతోనే చేసింది. ఆ రోజు అడిగిన పట్టించుకోవాలి. ఈ రోజు ఆ రోజు రాష్ట్రం కావాలన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉంది, ఆ పార్టీతో కలిసినటువంటి తెలుగుదేశం పార్టీ ఉంది. మరి వాళ్ళిద్దరు కూడా ఈరోజు అధికారంలో ఉన్నారు. అక్కడ ఇద్దరు అన్ని రకాలుగా లావాదేవీలు మాట్లాడుకోవాలి, చేసుకోవాలి, వాళ్ళు అనుకున్నది పలుకుబడి నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. తెలంగాణకు కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. 2 రాష్ట్రాలకు ఇవ్వాలి. 2 రాష్ట్రాలకు ఇచ్చి అది ఏం పోతుంది? దేశంలో ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ప్రత్యేక పరిస్థితుల్లో 60 ఏళ్ళ పోరాటాలు జరిగినాయి, వేల మందిని పోగొట్టుకున్నాం. 2 రాష్ట్రాలు పోల్చి దీనికన్నా రెవెన్యూ ఎక్కువ ఉంది అట్లా పోల్చుకో. ధనిక రాష్ట్రం అన్నారు కదా, స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఇచ్చి ఆ ఇండస్ట్రీస్ పాలసీస్ కొత్త పెట్టినా అనుకోండి, పక్కన ఉన్నదంతా అక్కడ పోరా. ఇది కాదా? ఇది ఇబ్బంది కదా. 2 రాష్ట్రాలకి ఇవ్వండి, 2 రాష్ట్రాలకి దామోదర్ గారు ఏలూరు నుంచి లైన్లో ఉన్నారు. దామోదర్ గారు నమస్కారం, మాట్లాడండి. దామోదర్ గారు నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో, మునిపోటు అనే వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. దయచేసి ఎవరో కూడా అటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని పోతే సార్, రాజకీయ పార్టీలు ఇచ్చే అడ్డగోలు హామీలు, పనికి మాలిన ఏదైతే విలువలు లేని ఆచరణ సాధ్యంగాని హామీలతో దాని జరిగిన పరిణామమే ఇదండి. సాధ్యంగాని విషయాలను చెప్పి ఇవి చేస్తాం అవి చేస్తామని మాయ మాటలు చెప్పి చేసిన దాని వల్ల జరిగే పరిణామాలు ఇలా ఉంటున్నాయి. రాష్ట్రాన్ని విభజించిన నేపథ్యంలో ఆ రాజకీయ పార్టీలన్నీ ద్రోహులేనండి. ఎలాగంటే అడ్డగోలుగా విభజించిన రాష్ట్రాన్ని అన్నారు. ఈ రాష్ట్రానికి ఏమి కావాలనేది ఏ ఒక్క పార్టీ చెప్పలేదండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో ఏదో పత్రికకే 5 లక్షల కోట్లు ఇమ్మన్నారు. ఆ పత్రిక ఆయన ఇస్తాడా, లేకపోతే చదివిన వాళ్ళు ఇస్తారండి? కేంద్రానికి రిప్రజెంటేషన్ ఇవ్వాలా 5 లక్షల కోట్లు కావాలనే విషయం ఆయన రిటర్న్ గా కానీ, ఏ కమిటీ ముందు కానీ, ప్రధానమంత్రికి కానీ ఎవరికి ఇవ్వాలా? చాలా ద్రోహం చేశారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలు ఏ ఒక్క పార్టీకి మినహాయింపు లేదు. రాష్ట్రాన్ని విభజిస్తున్నప్పుడు మాకు ఈ కావాలి అనే మాట ఏ ఒక్కరు చెప్పలేదండి. ఇప్పుడు ఎలా విమర్శిస్తారు కేంద్రాన్ని? తప్పది, చాలా పొరపాటు. పోతే ఇంకోటి, రాష్ట్రాన్ని తీసుకున్నప్పుడు, విభజించినప్పుడు అనేక రకాలైన దారుణమైన ప్రసంగాలు చేశారు, రకరకాల డ్రామాలు వేశారు లోక్సభలో. వాళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు అర్థం కాదు. ఒక ఆయనకి గుండె నొప్పి వచ్చింది. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మీరందరూ ఏం చేస్తున్నారని అడిగినందుకు కేసీఆర్ నాని గారికి చాలా కోపం వచ్చింది. వాళ్ళ అన్నగారు మంత్రిగా ఉన్నాడు అప్పుడు ఇవన్నీ చెప్పారు. మరి ఇప్పుడు 6 నెలలకు ఒకసారి ఆయన వస్తున్నాడు అంటున్నారు. వీళ్ళు 1.5 సంవత్సరం నుంచి పడుకొని ఉన్నట్టున్నారు కుంభకర్ణులు లాగా. మళ్ళీ ఇంకో 4 ఏళ్ల దాకా ఇస్తారో కూడా లేదో తెలియట్లేదు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా దీని పద్ధతిలో మేము ఉద్యమాలు చేసినప్పుడు అన్ని పార్టీలు పిలిచేది, అన్ని పార్టీలు కలుపుకునేది. హైదరాబాద్ ఢిల్లీలో ధర్నాలు చేసినా కూడా అందరం పిలిపించుకొని మాట్లాడేది. మరి ఈరోజు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఢిల్లీలో ఏ పార్టీ నాయకులను పిలిచిండ్రు? ఏ పార్టీ నాయకులు? ఆంధ్ర మొన్న ధర్నా చేసినటువంటి ఉద్యోగులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఒకవేళ
దాని స్పష్టత అందరిని పిలిచి చేసింది అనుకోండి. అంటే ఒక విమర్శ వచ్చింది ఇవాళ కాదు ఇవాళ రేపు ఇవాళ ఒక్క నిమిషం మీకు సమాచారం, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు కాబట్టి ముందుగానే వీళ్ళని ఏదో ఏర్పాటు చేశారని ఒక ప్రచారం. వాస్తవంగా మేము పార్టీ తరఫున ఏపీ జర్నలిస్ట్ ఫోరం వాళ్ళు పెట్టారు, మమ్మల్ని ఇన్వైట్ చేశారు, వెళ్ళాం. అది కూడా జర్నలిస్ట్ ఫోరం అనేది కూడా ఒక అధ్వానంగా మారిపోయింది. ఎవరు ఎందుకు వస్తుందో ఎవరు పెడుతున్నారు మాకెవరు సంబంధం లేకుండా చేసేసారు, అది వేరే విషయం. దాని గురించి మేము వెళ్ళట్లేదు. కానీ అంటే ఇది అంటే ఒక ఇదేదో వాళ్ళ కోసం మీరు పోటీగా ధర్నా చేశారనేది ఒక ప్రచారం. మమ్మల్ని వాళ్ళ వైకాపా వాళ్ళు పిలిచినా కూడా మేము తప్పకుండా వెళ్ళుండేవాళ్ళ. తమ్ముడు చనిపోయాడు పాపం, అట్లా చనిపోదని మేము కోరుకుంటాం. మేము దగ్గరుండి కొన్ని వందలాది మంది చూస్తాం కనుక అట్లా చనిపోదని మేము కోరుకుంటాం. అది ఆపాలంటే ఆగాలంటే అక్కడ ఏ ఉద్యమం చేసినా, ఢిల్లీలో చేసినా, గల్లీలో చేసినటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు అని ఉద్యోగులు కానీ వాళ్ళు చేసేటప్పుడు ప్రజలు వీళ్ళకి ఏ ప్రయోజనం ఉండదు కనుక ఇది ఇనాలా చేయాలా కరెక్ట్ అనేటువంటి భావన ప్రజలకు కలుగుతుంది. అలాంటి చేసేటోళ్ళు అందరిని పిలిచి చేస్తే స్పష్టత ఉంటది. ఒకరిని ఒకరు పిలిచే రాజకీయాలు అభివృద్ధి వాళ్ళు పోతారు, ఇలాంటివి ఎక్కువ అయిపోతుంది. ఈ సమస్య పొడిగిస్తుంది. మొత్తం నేరం బీజేపీది కాదా అని చెప్పగలరు, ఎట్లా చెప్పగలరు? ఇప్పుడు మునుగోటి మృతికి నా తీవ్ర సానుభూతి సంతాపాన్ని ప్రకటిస్తూ ఇట్లాంటివి జరగకూడదని కోరుకుంటూ, అంటే యువకులు చాలా త్వరగా దీనికి దాన్ని ఇన్స్పైర్ అవుతారు, ఉద్రేకాలు ఎక్కువ ఉంటాయి సహజంగా. సో అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా కొద్దిగా సమన్వయాన్ని పాటించాలి ఈ విషయంలో. దాన్ని రెచ్చగొట్టి మీరు పేద లక్షలాది మంది సమీకరిస్తే ఎవరో ఒకళ్ళు అందరినీ మీరు ఎమోషన్స్ కంట్రోల్ చేయలేరు, ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండవు. అందువల్ల అది జాగ్రత్తగా ఆలోచించాల్సింది. అయితే మీరు అన్నట్టు నేను కూడా విభజనప్పుడు ఒక 30 రోజులు ఢిల్లీలో ఉన్నా. టాప్ లీడర్స్ అందరినీ కలిసాం, ప్రతిరోజు ప్రతి పార్టీ కలిసేవాళ్ళం. అయ్యా మరి సమన్యాయం అంటున్నావు, సమన్యాయం చెప్పొచ్చు కదా అంటే అసలు రాదండి తెలంగాణ. ఆంధ్ర ప్రాంత లెటర్ ఇచ్చిన పార్టీలు కూడా, ఆంధ్ర ప్రాంత నాయకులందరూ కూడా లెటర్ ఇస్తే ఇచ్చారు కానీ రాదు తెలంగాణ అని నమ్మకం. కాంగ్రెస్ ఇవాళ తెలుసుకున్నది మీరు అన్నట్టు సోనియా గాంధీ డిసిషన్ అయిపోయిందే, ఈ ఆపద్దంటే ఆ ఎంపీలు కూడా సమస్య లేదన్నా, అది లోక్సభలో పాస్ అయినా సరే అక్కడ బీజేపీ అడ్డుకుంటుంది. లైనపాటి గారు నిజంగా నమ్మి రాజకీయ సన్యాసం సవాల్ అయితే విష్ఫుల్ థింకింగ్ అనమాట, బీజేపీని అడ్డుకుంటుంది ఆఖరకు. ఇట్లే వెంకయ్యనాయుడు గారు ఏదో చేస్తారు ఆగుతారు అనేటువంటి ఒక థింకింగ్ లో లైన్ లో ఉండి తప్ప సమన్యాయం అని చెప్పిన వాడు ఒక్కలేడు అక్కడ. కాదుగా చెప్పారు. ఇప్పుడు పురంధరేశ్వరి గారు, కావూరు సాంబశివరావు నాకు తెలిసి కొంత ప్రపోజల్ తయారు చేస్తే వాళ్ళ మీద బోల్డ్ ఇది ఇన్నోవేటబుల్ అయిపోతుందన్న వాళ్ళ మీద మీరు అన్నట్టు పోతగలరు. వాళ్ళ పక్కకు పెట్టేసి వీళ్ళ గొడవ కూడా వాళ్ళే అసలు పార్టీ వీళ్ళు విభజన నాయకులు విత్డ్రా చేసుకున్నారా, కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిపోయారంటే అది మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇవ్వమని అక్కడ పోయి ఆపమనే కదా సమన్యాయం అనే. ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా విషయంలో అట్లాగే మీరు కూడా మోసం చేస్తున్నారంటే సమన్యాయం అనేటువంటి ఒక బ్రహ్మ పదార్థాన్ని అడ్డం పెట్టుకుని అసలు విభజన అడ్డుకునే ప్రయత్నం చేశారు తప్ప ఇది అయిపోతుంది మరి జరిగితే ఎట్లా అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఎవడూ లేడు అసలు ఈ పార్టీలని కూడా. సో అందరూ దోషులు ఆ రోజు. సరే మేమంటే మేము కోరుకున్నాం కదా, బీజేపీలో ఉన్నారు కదా, అది అప్పుడు సరే నేను వేరే నిన్న మీరు మోడీ స్టేట్మెంట్ బీజేపీ చూసారు కదా, ఇంటర్నెట్ ట్విట్టర్ ఇచ్చాడు ముఖ్యమంత్రి. ఏమన్నాడు అసలు నితీష్ గారు ఏమన్నా అంటే అసలు ముందు ప్యాకేజ్ ఇస్తున్నావా లేదా ప్రత్యేక హోదా ఇస్తున్నావా ముందు చెప్పన్నాడు. అంటే బీహార్ ఎలక్షన్స్ ముందు పెట్టుకుని ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాన్ని వాళ్ళు పరిష్కరిస్తారు నేను అనుకోవట్లేదండి. చెబుతున్నారు డెఫినెట్లీ టైం పడుతుంది. అంటే ఎట్లా అంటే రాజకీయ ఒకవేళ అంటే ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేసిన దానికి మీరు అట్లా ఒక్క నిమిషం ఏమంటారంటే అసలు వెంకయ్య నాయుడు, సుజనాథ్ లాంటి బాధ్యతల మంత్రులు ఇది రాదు అని చెప్పి ఉండేవాళ్ళు, రాకపోతే ఆ డెసిషన్ తీసుకోలేదు. సో దే ఆర్ ట్రైంగ్ టు ఎవాల్వ్ ఏ సిస్టమ్. ఎందుకంటే జాతీయ పరంగా ఒక దృక్పథంలో గతంలో మీకు ఇంతసారి మీ డిబేట్ లో చెప్పారు, అసలు మొత్తం ప్రత్యేక హోదా ఇచ్చిన 11 రాష్ట్రాలకు కూడా ఆ హోదాతో సంబంధం లేకుండా ఫైనాన్షియల్ గా కాంపెన్సేట్ చేసేటువంటి విధానం మీద ఉందా అనేటువంటి ఒక సమగ్రమైనటువంటి సర్వే జరుగుతుంది, అక్కడ చర్చ జరుగుతుంది. ఆ దిశగా అడుగులు పడుతున్న సందర్భంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చి రేపొద్దున దాన్ని 12వ స్టేట్ చేసి దాన్ని కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి రాకూడదు అన్నది. అంటే డైరెక్ట్ గా మేము ప్రజల్ని ఎలక్షన్ ముందు మోసం చేసాం అని చెప్తున్నారా? మేము మోసం చేయడానికి బీజేపీ వాళ్ళు మోసం చేసినట్టే కదా. మరి 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇచ్చామని 15 ఏళ్లు ఇవ్వాలని అడిగిన వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ గా ఏమన్నాయంటే అసలు ప్రత్యేక హోదా మీరు కూడా అన్నారు, ప్రత్యేక హోదా సంగతి పక్కకు పెట్టి ఒక ప్రత్యేక హోదా ద్వారా వచ్చేటువంటి లాభాలు ఏంటవి అవి ఇచ్చినా కూడా
దాని హోదా మా బోటాళ్ళం చెబుతున్నాం, కానీ మా బోటాళ్ళం మొదటి నుంచి చెబుతున్నాం. కానీ ప్రత్యేక హోదా అంటూ ఇప్పుడు రాజకీయ సెంటిమెంట్ గా మార్చేశారు కదా. ఖచ్చితంగా సాధిస్తామని తెలుగుదేశం చెబుతా ఉంది, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని మిగతా పార్టీలు చెబుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అయితే మేము ఆల్రెడీ కోర్టు సంతకాలు చేశారు. నాయుడు గారు కూడా ఒక మాట అన్నాడు, ఒకవేళ నిజంగానే ప్రత్యేక హోదా ఇవ్వదలుచుకుంటే మీరున్నారు కదా అధికారులు, ఆ రోజు పెట్టిపోతే బిల్లు పోయేది ఆ మాట వేశారు కదా. ఇప్పుడు అసలు సాధించిందే మేమని కదా, మీరు ప్రణాళిక రాస్తున్నారు కదా. ఇప్పటికి కూడా ప్రయత్నం జరుగుతుంది. ఒకవేళ ప్రత్యేక హోదా అనేది ఆల్ ఓవర్ 11 రాష్ట్రాలకు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తే అప్పుడు ఇక్కడ రాదు. కానీ డెఫినెట్ గా అది బడ్జెట్ కాంపెన్సేషన్ జరుగుతుంది, క్యాపిటల్ బిల్డింగ్ వచ్చినా కూడా దాన్ని మించి లేదు అనేది వాళ్ళ ప్రజల భావన. అనుకుంటానంటే మీరు చెప్పారు కదా ప్రధానమంత్రి గారు అజురెన్స్ ఇచ్చారు కదా, ఆ విధంగా పొలిటికల్ పార్టీస్ దాన్ని ఒక అస్త్రంగా మరుస్తున్నాయి. నేను నా అప్పీల్ అంటే ప్రజలకు ఇవి ఆయుధంగా ప్రజలను మభ్యపెట్టడానికి రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి, దయచేసి గమనించండి. మరి ధైర్యంగా భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు చెప్పగలుగుతారా? మోడీ గారు చెప్పాలి కదా, నిజాయితీ రాజకీయాలు కాకుండా ఆ నిర్ణయం ఇంకా తీసుకోలేదు. జనాన్ని మోసం చేస్తా ఉంటారు. తెలంగాణ ఇష్యూ అంటూ 10 ఏళ్ళు మోసం చేశారు జనాన్ని. ఇప్పుడు మళ్ళీ ఇట్లా ప్రత్యేక హోదా పేరు మీద మోసాలు చేయండి. ఇస్తాము తెలంగాణకు బీజేపీ అవుట్ రైట్ సపోర్ట్ చేయడం వల్లనే తెలంగాణ వచ్చింది రాజ్యసభలో కూడా. అది కరెక్ట్ కాదు. అవును, అప్పుడు ఇప్పుడు వాళ్ళు క్లియర్ గా ప్రత్యేక హోదాకి ఏమేమి కావాలని ఇస్తానన్నప్పుడు ఇమీడియట్ అడగాల. అలా అడగకపోతే కూడా ఏమైతే ప్రజలు మోసం చేసినట్లే, అది మళ్ళీ మోసం అట్లా అంటలేదు కదా. ఎవరికైనా మళ్ళీ మీరు సాధిస్తా ఉంటారు. అదేమంటే మురళీకృష్ణ గారిని ముందు పెడితే నడిచిపోతా ఉంటుంది, అంతే కదా. మీరు కూడా ఏమన్నారు ఇందాక మొదలు పెట్టినప్పుడు, అయిపోయిన కాంగ్రెస్ దే బాధ్యత అని ముందు ప్రస్తావించారు. ఇప్పుడు ఉన్న బాధ్యత ఏమిటంటే కాంగ్రెస్ ఏం బాధ్యత, ఓడిపోయిన వాళ్ళకి ఇంకే ఉంటుంది. తెలంగాణ ఇస్తున్నప్పుడు కూడా ఎట్లయితే అడగకుండా మోసం చేసిండ్రో ఆంధ్ర ప్రజలని, అడగకుండా ఆ పార్టీలన్నీ కూడా ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా కావాల్సిన అన్ని ఇస్తామన్నప్పుడు కూడా దాదాపుకుండా కలయాపన చేస్తే 5 ఏళ్ళు కూడా చెప్పండి. మొత్తం మీది కూడా బాధ్యత అనేది ఎక్కువ మంది చెబుతున్నారు. విష్ణు గారు సార్, ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా అంశంలో ఖచ్చితంగా కేంద్ర అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ గురించి మాట్లాడే కన్నా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవ్వాలి, తెలుగుదేశం ప్రభుత్వం ఒత్తిడి చేయాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక రకమైనటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు పంపించడము, లేకపోతే ఎవరికి సంబంధం లేనటువంటి జర్నలిస్టు ఫోరాలు తయారు చేసి జర్నలిస్టుల తరఫున మాట్లాడించడము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న తప్ప డైరెక్ట్గా మోడీ గారితో మాట్లాడి మీకు ప్రత్యేక హోదా కావాలి అని చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు. అది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం. దీనికి కారణాలు ఏమై ఉంటాయంటే భయపడిపోతారు. ఎందుకంటే ఓటు నోటు కేసులో లేకపోతే ఇలాంటి కేసులు వస్తాయేమో కేంద్రంతో తగాదాను వస్తాయి. ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసం ప్రజల యొక్క మీరు ఉద్యోగ సంఘాలు చంద్రబాబు నాయుడు చొక్కా వేసుకున్నారు, తెలుగుదేశం చొక్కా వేసుకున్నారు. చంద్రబాబు నాయుడు స్పాన్సర్ చేస్తేనే, చంద్రబాబు నాయుడు ఫైనాన్స్ చేస్తేనే మీరు పోయారు జగన్ కన్నా ముందు నిరాధ్యక్ష కోసం. మీరంతా విజయవాడ, వైజాగ్, రాజమండ్రి రౌండ్ టేబుల్ సమావేశాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు స్పాన్సర్ చేస్తేనే ఉద్యోగ సంఘాల నాయకులను లేకపోతే జర్నలిస్టులు కలిసి చంద్రబాబుకు తొత్తులుగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు సన్మానం చేశారు. మీరు నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడికి తొత్తులు మీరు. ఎందుకంటే ఫిట్మెంట్ తీసుకునే వయసు పెంచే చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉండే చంద్రబాబు నాయుడు తొత్తులుగా ఢిల్లీ పోతున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పారని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతారా? ఒక్క నిమిషం, మీరు కూడా గతంలో స్పాన్సర్ చేశారు. అంటే ఇప్పుడు మీరు టీడీపీ స్పాన్సర్ చేస్తేనే వెళ్ళామని మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లేదు సార్, ఆయన అన్నారు కదా. మీరు చెప్తున్నా ఇప్పుడు మేము కాదు అది ఫంక్షన్ పెట్టింది, అవును జర్నలిస్ట్ ఫోరం వాళ్ళైనా ఉద్యోగ సంఘాలైనా తెలుగుదేశం స్పాన్సర్ చేస్తేనే చెప్తున్నారు. మేము అనేది ఏంటంటే ఈ సంఘాలు ఏ మీటింగ్లు పెట్టి ఏం చేసినా కూడా బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా ఎవరు కూడా విజయవాడలో పెడతాం రమ్మనండి. ఉద్యోగ సంఘాల నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు నడిపినా ఏదో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరో ఒకరు కొన్ని ఏదైనా అంతేలేండి. కాకుండా మీరు ఎవరు చేసినా కూడా ఏమైనా కూడా ఇప్పుడు నిన్న సోనియా గాంధీ గారు పార్లమెంట్ ముందు అంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. మరి స్పెషల్ స్టాటస్ గురించి
కూడా మాట్లాడొచ్చు, మాకు సంబంధం లేదంటే కరెక్ట్ కాదు. చేసి నష్టం కాంగ్రెస్ పార్టీ ఫైనల్ గా మాట్లాడారండి. అదే ఉద్యోగ సంఘాల నాయకులు రాజకీయాలు మాట్లాడుతున్నారు. వెళ్ళి చంద్రబాబు నాయుడు ఛాంబర్ ముందు ధర్నా చేయాల్సింది సెక్రటరియట్ లో వాళ్ళు. చంద్రబాబు నాయుడు స్పాన్సర్ చేస్తే వెళ్ళి సోనియా గాంధీ గారి గురించి, పార్లమెంట్ గురించి, కాంగ్రెస్ గురించి చంద్రబాబు నాయుడు గారు స్పాన్సర్ చేసినటువంటి కార్యక్రమాలకి మీరు పోతా ఉన్నారు. అక్కడ కేంద్రంలో ఇవ్వాల్సింది భారతీయ జనతా పార్టీ కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాను. మరి ఆ రోజు కూడా సమైక్య రాష్ట్రం అప్పుడు ఢిల్లీ చంద్రబాబు ఛాంబర్ ముందు ధర్నా చేయండి, బాధ్యత సిపిఐ వాళ్ళు వచ్చారు. స్పష్టంగా మేము అందరం కూడా మీకు ఖచ్చితంగా అవసరం అయితే పదవులు మేము చేస్తామని చెప్తున్నారు. సార్ ఇప్పుడు ఒక ఉద్యమం పోతా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని అనుమానిస్తే మనం పోలేం. ఒకసారి నమ్మి మోసపోయాం. శ్రీనివాస్ గౌడ్ గారు అన్నారు 100 మంది ఉన్నారు కాబట్టి మీరు ఆపాల్సిందని. మీరు మరి 100 మంది వచ్చింది అనుకొని ఆపొచ్చు అని ధైర్యంగా వాళ్ళు మాట్లాడారు ఆ రోజు. అంటే మరి మీరు ఇద్దరే ఉంది ఆ రోజున, మీరు వస్తుందని మీరు అంటే అవతల హైకమాండ్ నిర్ణయం తీసుకుని ఇవ్వాలి. అందుకే తీసుకుంది కాబట్టి మీ పోరాటాలు మీరు చేయండి, మీ పద్ధతులు మీరు చేయండి. కానీ మా పోరాటాలకు మా దానికి మీది కంపేర్ చేయకండి. అది వేరే మీకు కూడా స్పాన్సర్ చూడండి. చరిత్ర చూడండి. ఎప్పుడో ఒకసారి పూట కింద అన్నం పెట్టినొచ్చు కానీ చలికి చచ్చి అలా కింద వండుకొని మీద వండుకొని క్యాంటీన్ లో పోయి ఇప్పుడు ఎవరు వచ్చినాయి ఏమని ఫ్లైట్ టికెట్లు ఇవన్నీ ఎట్లా వెళ్తారు, స్టూడెంట్స్ ఫ్లైట్ టికెట్లు ఎట్లా వెళ్తారు ఆ రోజు అడిగాను. అప్పుడు ఎవరో ఒకరు పెట్టాల్సిందే కదా. మురళీకృష్ణ గారు తర్వాత పోరాటం జరుగుతుంది, అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది, ఎవరో ఇస్తాడు కదా. ఎప్పుడో 5 మందికో 10 మందికి ఎవరో పిలిచిండు. ఏదేమైనా ఈ వ్యవహారం రాజకీయంగా కాకుండా ఏపీకి ఉపయోగపడే రీతిలో జరిగితే మంచిదని ఆకాంక్షిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ టీడీపీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయన్న దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 63% మంది అవునని 37% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత కేసీఆర్ గారి పైన అట్లాగే ఇతరత్ర దిక్కుమాలిన మాటలన్న అంశంపై చాలా తీవ్రమైన విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. దాని శ్రీనివాస్ గౌడ్ గారు ఏం సమాధానం చెప్తారో చూద్దాం.